ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన తొలిసారిగా సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. గతంలో హంద్రీనివా ద్వారా కృష్ణా జలాల్ని కుప్పం తరలించేందుకు బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులను చేపట్టారు చంద్రబాబు. పనులు దాదాపు 85% పూర్తయ్యాయి. కానీ టీడీపీ అధికారం కోల్పోయాక ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. ఎన్నికలకు ముందు హంద్రీనివా నీటిని కుప్పంకు విడుదల చేసింది గత ప్రభుత్వం. నీళ్లు మాత్రం కుప్పంకు చేరుకోలేదు. దీంతో ఇప్పుడు హంద్రీనివాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం. 2 రోజుల పర్యటనలో ముందుగా హంద్రీనివా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలిస్తారు బాబు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆ పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రికి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఇక రేపు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు చంద్రబాబు. పీఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమవుతారు. రేపు సాయంత్రం కుప్పం నుంచి బెంగళూరుకు వెళ్తారు బాబు.